హలో అండి. ఈరోజు ఆదివారం స్పెషల్ మా ఇంట్లో మటన్ కర్రీ అండి. మా వారు మటన్ తీసుకొచ్చారు, చేస్తున్నాను. దానికి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ వేసుకోవాలండి. మటన్ వేసుకున్న తర్వాత ఈలోపు మనం ఇందాక చూపించిన ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాయ, నువ్వులు, గసగసాలు, పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మటన్లో పసుపు, కారం, ఉప్పు తగినంత వేసుకొని అందులోనే కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు ఎందుకు వేసుకుంటున్నామంటే ముక్క సాఫ్ట్గా ఉంటుందండి. తినేటప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. అలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టేసుకోవాలండి. ఒక 5-6 విజిల్స్ వరకు రావాలి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీసేసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదండి, అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసుకోవాలండి. తర్వాత మనం మటన్ మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక్క 5 నిమిషాలు మగ్గిస్తే మన మటన్ కర్రీ రెడీ అవుతుందండి. మా ఇంట్లో స్పెషల్ అయితే మటన్ కర్రీ అండి. మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటో నాకు కామెంట్లో పెట్టండి. కొత్తిమీర అయితే నాకు ఇవాళ దొరకలేదండి, అందుకనే వేయలేదు. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో మాత్రం కంపల్సరీగా నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.